మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. రాంపల్లి దయ్యారా కేఎల్ఆర్ ఇండస్ట్రీస్ వద్ద 7 సంవత్సరాలుగా చిన్న హోటల్ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్న హోటల్ యజమాని కూతురైన మైనర్ బాలికపై డీసీఎం డ్రైవర్ మహేష్ అత్యాచారం జరిపినట్లు బాలిక తండ్రి కీసర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు డీసీఎం డ్రైవర్ మహేష్ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి. సుజాత, మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లి దయాదా కేఎల్ ఇండస్ట్రీస్ దగ్గర ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. దాదాపుగా 7 సంవత్సరాలుగా చిన్న హోటల్ నడిపించుకుని జీవనం సాగించున్న హోటల్ యజమాని కూతుర్ని ఎవరైతే డీసీఎం వ్యాన్ డ్రైవర్ ఎవరైతున్నారో మహేష్ అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. దీనికి సంబంధించి ఆ పాప కనిపించకపోవడంతో దాదాపుగా నిన్న సాయంత్రం ఎదుగుతా ఉన్నారు. నిన్న అంటే రాత్రి 1 గంట సమయంలో బాలిక బాత్రూమ్కి వెళ్ళడం చూసి ఆమెను నోరు నొక్కి డీసీఎం ఎక్కించుకొని అత్యాచారానికి పాల్పడడం కూడా తెలుస్తా ఉంది. అయితే ఎప్పుడైతే చిన్నారి కనిపించకపోవడంతో చుట్టుపక్కల కూడా వెతికారు. తర్వాత ఉదయాన్నే చుట్టుపక్కల వెతుక్కున్నారు. ఉదయం అక్కడ డీసీఎం వ్యాన్ అనేది కదులుతా ఉంది. అంటే లోపల మనుషులు ఎవరు కనిపిస్తలేదు, కానీ వ్యాన్ కదులుతా ఉంటే ఆ డీసీఎం వ్యాన్ లోపల వెతకగా ఆ క్యాబిన్ లో కింద తోసేసి అమ్మాయిని మొత్తంగా కట్టివేసి నోట్లో గుడ్డలు బుక్కి ఆ అమ్మాయి కనిపించింది. అక్కడ అనుకోని స్థితిలో కనిపించడం వెంబటే ఆ పాపను రక్షించి విషయం అడుగ్గా ఇక్కడ ఎవరైతే ఈ వ్యాన్ డ్రైవర్ అయితే ఉన్నాడో మహేష్, ఆ మహేష్ ఈ ఘటనగా పాల్పడ్డాడని చెప్పేసి కూడా తెలిసింది. వెంటనే స్పందించిన పోలీసులు ఇమ్మీడియట్ గా ఆ వ్యాన్ డ్రైవర్ ను అదుపులో తీసుకున్న పరిస్థితి కొనసాగుతా ఉంది. సో అంటే ఈ రకంగా ఘటనలు చోటు చేసుకుంటున్నా ఉన్నాయి. ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టేది లేదు. పోలీసులు కూడా ఇమ్మీడియట్ గా పోక్సో కేసు పెట్టి అతని మీద ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకునేలాగా చేస్తామని చెప్తా ఉన్నారు. అంటే ఆ ఇంట్లో తల్లిదండ్రుల సమక్షంలో ఉన్నప్పటికీ కూడా ఈ రకమైన ఘటనలు చోటు చేసుకోవడం అనేది నిజంగా దారుణమైన విషయం. ఇలాంటి మానవ మృగాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పని కూడా తల్లిదండ్రులు సూచిస్తా ఉన్నారు. సో తల్లిదండ్రులు కూడా చిన్న పిల్లలు అంటే వెళ్ళింది వాష్రూమ్ అయినప్పటికి కూడా ఇలాంటి మానవ మృగాలు ఇలాంటి దారుణ ఘటన చేసిన వాళ్ళు ఊహించిన పరిస్థితి ఏదైనప్పుడు కూడా ఈ విషయం మీద పోలీసులు చాలా సీరియస్ గా తీసుకుని ప్రస్తుతం అయితే మాత్రం ఈ డీసీఎం వ్యాన్ డ్రైవర్ ని మాత్రం ఇమీడియట్ గా అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి ఆమెను కూడా ట్రీట్మెంట్ పంపించడం జరిగింది. దీంట్లో గతంలో కూడా అయితే ఇతని మీద ఇలాంటి కేసులు ఏమైనా ఉన్నాయా, తర్వాత ఇంకా ఇతని మీద పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు. పోలీసులు స్పందించిన తీరు కూడా చాలా ఫాస్ట్ గా ఇమ్మీడియట్ గా కంప్లైంట్ రాగానే అమ్మాయిని ఎవరో తెలుసుకొని అతను అరెస్ట్ చేసి అతను విచారిస్తున్న పరిస్థితి. మొత్తం మీద పోలీసు స్పందన కూడా ఇమ్మీడియట్ గా స్పందించడం, అతను అరెస్ట్ చేయడం జరిగిన నేపథ్యంలో తల్లిదండ్రులు అతనికి ఎలాగైనా సరే కఠిన శిక్ష పడేలా చూడాలని చెప్పి చూస్తా ఉన్నాం. సుజాత. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.